కిష్కింధకాండ అని పిలిచే ఒక కొండని ఆనుకుని అందమైన పచ్చని పల్లెటూరుండేది. ఆ పల్లెటూళ్ళలో హాసిని మరియు వెన్నెల అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. అక్క హాసిని టమాటాలమ్ముతూ చెల్లి వెన్నెలని చదివిస్తూ ఉండేది. చెల్లికి అక్క అంటే చాలా గౌరవం. అక్కకి చెల్లంటే చాలా ఇష్టం. ఉదయాన్నే 4:30 గంటలకి హాసిని నిద్రలేచి తన ఇంటి పక్కనే ఉన్న ఇంటి స్థలంలో టమాటాలన్నీ కోసి బుట్టల్లో నింపింది. తర్వాత చెల్లిని నిద్రలేపింది. వెన్నెలా, నిద్రలేమ్మా, సూర్యోదయం అవుతుంది. ఒక్క అరగంట తర్వాత లేస్తానక్కా అంటూ చెల్లి చాలా బద్ధకంగా దుప్పటి మళ్లీ కప్పుకుంది. హాసిని మాత్రం దుప్పటి లాగేసి, ఇంతసేపు పడుకోకూడదు వెన్నెలా, లేచి చదువుకో అని బుజ్జకిస్తూ చెప్పింది. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు ప్రేమగా జీవనం సాగిస్తూ ఉండేవారు. చెల్లిని బడికి పంపాక హాసిని వీధంతా తిరుగుతూ టమాటాలమ్ముతూ ఉండేది. టమాటాలమ్మా, టమాటాలు, నాటు టమాటాలు, రండమ్మా రండి, తాజా తాజా టమాటాలు అని బుట్ట నెత్తిన పెట్టుకుని గొంతు చిరిగిపోయేలా అరుస్తుంది. సాయంత్రం దాకా అమ్మితే వచ్చిన డబ్బుతో వంటకి కావలసిన వస్తువులు తీసుకొచ్చేది. బడి నుండి చెల్లి వచ్చేసరికి తనకిష్టమైన వంటలన్నీ చేసి పెట్టేది. వెన్నెల్లో ఆరుబయట కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేవారు. ఇలా ఇద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. ఒకరోజు ఎప్పటిలాగానే హాసిని టమాటాలమ్ముతూ ఉండగా ఆ ఊళ్ళో జమీందారు గారి భార్య రుక్మిణమ్మ పిలిచింది. హాసిని, మొన్న నువ్విచ్చిన టమాటాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా తాజాగా ఉన్నాయి. మీ దయ్యమ్మగారు అంటూ పొగడ్తలకి కాస్త సిగ్గుపడింది. నిన్న నాటుకోడి పులుసు వండాను, చాలా బాగా కుదిరింది. అవునా అమ్మగారు, రాత్రి మిగిలింది, తీసుకెళ్ళు అని డబ్బాలో ఆ పులుసిచ్చింది. అయ్యో, నాకెందుకమ్మగారు? తీసుకెళ్ళమ్మా, మధ్యాహ్నం తిను, బావుంటుంది అని చాలా ఇబ్బంది పెట్టిచ్చింది. దాంతో హాసిని కూడా కాదనలేక తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్లి డబ్బా తెరిచి చూస్తే దాంతో కేవలం 3 ముక్కలు మాత్రమే ఉన్నాయి. అవి చూడగానే హాసినికి కాస్త నవ్వొచ్చింది. పాపం, అది బడి నుండి ఆకలితో వస్తుంది, అది తింటుందిలే అంటూ ఆ ముక్కలు కూడా చెల్లి కోసం దాచింది. సాయంత్రం రాగానే వెన్నెల ఆ డబ్బా తీసి చూడగా కోడికూర కనిపించింది. ఆహా, చికెన్, అబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తినటం మొదలెట్టింది. చెల్లి సంతోషంగా తింటుంటే ఎంతో సంతోషంగా అక్క చూస్తుంది. అవునక్క, ఈ చికెన్ ఎక్కడిది? అదా, రుక్మిణమ్మ గారిచ్చారు. ఏంటి, మధ్యాహ్నం నుండి ఈ 3 ముక్కలు ఇలాగే పెట్టావా? నువ్వు తినేయొచ్చు కదా. పర్లేదులేవే, నువ్వు తిను అంటూ అక్క చాలా సంతోషంగా చెప్పింది. తర్వాత రోజు రుక్మిణమ్మ 3 ముక్కలు పెట్టి వీధంతా చెప్పటం మొదలెట్టింది. ఏదైనా మా వంశం అలాంటిదే పిన్ని, లేనివారికి ఏదో ఒకటిస్తూ ఉంటాం అని పార్వతి దగ్గర చెప్పింది. పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళి, పంకజమక్క, అదేంటో గాని పక్క వాళ్ళకి సాయం చేయకపోతే నాకు మీ మరిదికి అస్సలు తోచదు అని అడిగిన వారికి అడగని వారికి కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంది. రుక్మిణమ్మ భర్త గోపాలం ఎప్పుడూ రుక్మిణమ్మకి ఈ విధంగా చెప్తూ ఉండేవాడు. రుక్మిణి, కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఎందుకే ఇలా ఉన్నవి లేనివి చెప్తూ మన గొప్పలు దండోరా వేస్తున్నావు అని ఎప్పుడూ చెప్తుండేవాడు. కాని రుక్మిణమ్మ ఆ మాటలు చెవికెక్కించుకునేదే కాదు. నేనేం ఉన్నవి లేనివి చెప్పానా? జరిగిందే కదా చెప్పాను, ఇందులో తప్పేముంది అని రుక్మిణమ్మ మాత్రం ఆమె చేసింది సరైనది అని సమర్థించుకునేది. దాంతో గోపాలం కూడా ఏం మాట్లాడలేకపోయేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు హాసిని ఎప్పటిలాగానే టమాటాలు అమ్ముతూ వీధి వీధంతా తిరుగుతుంది. తాజా తాజా టమాటాలు, నాటు టమాటాలు, రండమ్మా రండి అని అరుస్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ టమాటాలమ్ముతుంది. మళ్లీ రుక్మిణమ్మ హాసినిని పిలిచింది. ఆ అమ్మగారు, రండి రండి, ఎన్ని కిలోలు కావాలి అంటూ వాళ్ళింటి ముందు అరుగు మీద కూర్చుంది. చెప్పండమ్మా, ఎన్ని కిలోలు ఇవ్వమంటారు అని హుషారుగా అడిగింది. పెద్ద టమాటాలు వేనా, చిన్న టమాటాలు వేనా అంటూ తక్కెడ తీస్తూ అడిగింది. హాసిని, టమాటా కాదు, మొన్న నేనిచ్చిన కోడికూర ఎలా ఉంది? ఆ, చాలా బాగుందమ్మా అని తడబడుతుంది. తిన్నావా? ఆ, తిన్నానమ్మా. అంతకు ముందెప్పుడైనా అలాంటి రుచి చూసావా? ఆహా, లేదమ్మా అని మామూలుగా చెప్పింది. తినేటప్పుడు నా గురించి ఏమనుకున్నావు?
అమ్మగారు బాగా చేశారనుకున్నాం అని చాలా నీరసంగా చెప్పింది. కానీ ఆ పొగడ్తలన్నీ రుక్మిణిని చాలా సంతోషపెట్టాయి. నాలాగా ఇంకెవరైనా చేస్తారా? లేదమ్మా, ఎవ్వరూ చేయలేరు అని ఆ కోడికూర గురించి మాట్లాడుతూనే ఉంది. దాని గురించి చెప్పలేక హాసినికి విసుగొచ్చింది. కాని పెద్దది కాబట్టి బయటికి చెప్పలేక పైకి మాత్రం చిరునవ్వు నటిస్తుంది. సరేగాని మా పాపది ఖరీదైన గౌనుంది, తనకి బిగుతుగా ఉందంట, నువ్వేసుకో అని చాలా సాధారణంగా చెప్పింది. కాని హాసినికి అది తీసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కాని రుక్మిణమ్మ బలవంత పెట్టి ఆ గౌనిచ్చింది. దాంతో చేసేదేం లేక హాసిని ఆ గౌను తీసుకుని బయలుదేరింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ హాసిని కోడికూర గురించి అడిగేవారు. హాసిని, రోజూ రుక్మిణమ్మ కోడికూర పెడుతుందంటగా. రుక్మిణమ్మ దయ వల్ల ఎలాగోలా ఒక పూట గడుస్తుంది. ఈరోజు కోడికూర పెట్టిందా అని అడుగుతూనే ఉన్నారు. హాసినికి చాలా సిగ్గుగా అనిపించింది. అదీకాక ఇలాంటి వస్తువులిచ్చి ఆమె ఎన్నో పనులు చేయించుకుంటుంది. నూతిలో నీళ్లు తోడించటం, ఇల్లు మొత్తం శుభ్రం చేయటం ఇలాంటివి చేయిస్తూ ఉండేది. సాయం తీసుకున్న తరువాత ఇంత నీచంగా ఉంటుందా భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఇంటికి చేరుకుంది. ఆ గౌన్ అక్కడ విసిరేసి తన పని తాను చేసుకోవటం మొదలెట్టింది. సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే వెన్నెల అక్కడ పడి ఉన్న ఖరీదైన గౌను చూసింది. ఈ డ్రెస్ ఎంత బాగుందో అని వెన్నెల డ్రెస్ తీసుకుంది. అది దూరం నుండి చూసింది హాసిని. వెన్నెల, ఆ గౌన్ పక్కన పెట్టు అని పెద్దగా అరిచింది. దాంతో వెన్నెల హాసిని వైపు చూసింది. ఆ గౌన్ ముట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రతిదీ అక్క నాకు మాత్రమే చెప్తుంది, నన్నే తీసుకోమంటుంది. ఈ డ్రెస్ మాత్రం ఎందుకు పక్కన పెట్టమంటుంది? ఈ డ్రెస్ చాలా బాగుంది, అందుకే అక్క నన్ను వేసుకోవద్దంటుంది అని మనసులో అనుకుంది. దాంతో అప్పటి నుండి వెన్నెల హాసినితో మాట్లాడడం మానేసింది. హాసిని ఎంత సర్ది చెప్పాలని చూసినా వెన్నెల పట్టించుకోలేదు. అలా ఆ అక్క చెల్లెళ్ల మధ్య దూరం ఏర్పడింది. పుట్టనిండా బరువున్న హాసిని గుండెలో వెన్నెల గురించి ఆలోచిస్తుంది. ఎప్పటిలాగా ఆ ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు. ఒకరోజు వెన్నెల మరియు స్నేహితులందరూ కలిసి గుడికి వెళ్దాం అనుకున్నారు. ఆ రోజు ఇంట్లో హాసిని లేకపోవడంతో వెన్నెల ఆ కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది. మా అక్క చూస్తే నన్ను ఈ డ్రెస్ వేసుకోనివ్వదు, అక్క రాకముందే ఈ డ్రెస్ వేసుకుంటాను అనుకుని ఆ ఖరీదైన గౌన్ వేసుకుని గుడికెళ్ళింది. గుడిలో దైవ దర్శనం చేసుకుని స్నేహితులతో కలిసి బయటకొచ్చింది. ఆ గుడి ప్రాంగణంలో రుక్మిణమ్మ వెన్నెలని చూసింది. తనిచ్చిన ఆ డ్రెస్ ని గుర్తుపట్టింది. అమ్మా, నువ్వే నా హాసిని చెల్లెలివి? అవును, ఈ డ్రెస్ నేనే ఇచ్చాను, నీకు బావుందమ్మా అనగానే వెన్నెల చాలా సంతోషించింది. కాని రుక్మిణమ్మకి అది సరిపోలేదు. అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి ఆ డ్రెస్ గురించి చెప్తూనే ఉంది. చదువుకున్న వెన్నెలకి అది చాలా చిన్నతనంగా అనిపించింది. వస్తానండి అని వెన్నెల చెప్తున్నా రుక్మిణమ్మ ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంది. వెన్నెల చాలా బాధపడి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది. ఇంట్లో హాసిని కూర్చొని ఉంది. వెన్నెల పరిగెడుతూ వెళ్లి అక్కని హత్తుకుంది. బాధపడకమ్మా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానక్క, నన్ను క్షమించు. పిచ్చిదానా, క్షమించడమేంటే, మౌనంగా ఉండు. ఆ రుక్మిణమ్మకి ఎలాగైనా బుద్ధి చెప్పాలక్క అంటూ చాలా బాధపడుతూ చెప్పింది. దానికి హాసిని కూడా ఒప్పుకుంది. వెంటనే తన టమాటా తోటలో ఉన్న దిష్టి బొమ్మకి కాస్ట్లీ డ్రెస్ వేశారు అక్క చెల్లెళ్ళు. ఈ విషయం అందరూ చూసి నవ్వుకున్నారు. ఆ మాట ఆ నోట ఈ నోట రుక్మిణమ్మకి తెలిసింది. ఆమె ఆగమేఘాల మీద కోపంగా పరిగెత్తుకుంటూ హాసిని ఇంటికొచ్చింది. వెన్నెల బడికెళ్ళిపోయింది. కాని హాసిని మాత్రం టమాటాలు కోస్తూ ఉంది. హాసిని, నీకెంత ధైర్యముంటే నేనిచ్చిన ఖరీదైన డ్రెస్సుని దిష్టిబొమ్మకి వేస్తావు? నీలాంటి వాళ్లకివ్వటం నాది తప్పు అంటూ చాలా ఆవేశంగా చెప్పింది. హాసిని ఆ మాటలు చాలా ఓపికగా విని ఈ విధంగా సమాధానం చెప్పటం మొదలెట్టింది. అమ్మా, మీది చాలా పెద్ద మనస్సు, మమ్మల్ని ఆదుకునే విశాల హృదయం మీకుంది. కానీ మీరు గుర్తుకు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే సాయం ఎదుటివారి ఆపదకి పనికిరావాలి గాని మన ప్రచారానికి కాదు అంటూ చెప్పింది. ఆ మాటలు రుక్మిణమ్మకి అర్థం కాలేదు. ఎదుటివారి పరిస్థితి చూసి జాలిపడొచ్చు, సాయపడొచ్చు, పొగడ్తల కోసం పాకులాడటం మంచిది కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మీ సాయం ఆపద తీరిస్తే మీకు పుణ్యం, మీ సాయం మీకు ప్రచారం చేస్తే గర్వం అని చెప్పడంతో
ఇంకో మాట మాట్లాడకుండా రుక్మిణమ్మ వెళ్ళిపోయింది. హాసిని వెన్నెలలు మాత్రం ఎప్పటిలాగానే సంతోషంగా ఉన్నారు. రుక్మిణికి మాత్రం ఆ ప్రచారం చేసుకునే వ్యాధి మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆ కాస్ట్లీ డ్రెస్ మాత్రం దిష్టిబొమ్మకి అలాగే ఉండిపోతుంది. ఒక స్కూల్లో 10th క్లాస్ పిల్లలు బాగా అల్లరి పిల్లలు అనే పేరుంది. అక్కడ భవానీ టీచర్ అనే కొత్త టీచర్ని అపాయింట్ చేశారు. పాత టీచర్ వెళ్ళిపోతూ భవానీ టీచర్ని కలుస్తుంది. మీరే నా కొత్తగా వచ్చిన టీచర్? అవును మేడం, నేనే కొత్తగా వచ్చాను. ఏంటి మేడం అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? లేదండి, నేనేదో క్యాజువల్గా అడిగాను. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ నా పెళ్ళండి, లేకపోతే నేను ఈ జాబ్ వదులుకునేదాన్నే కాదు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. ఇంతకీ ఈ పిల్లలు పర్వాలేదు కదండి? పర్వాలేదు మేడం, పిల్లలన్నాక ఆ మాత్రం అల్లరుంటుంది కదా. అయినా వాళ్ళ అల్లరిలో నాకు నా చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది. మేము 10th క్లాస్లో ఉండేటప్పుడు ఎలా అల్లరి చేసేవాళ్లమో ఆ జ్ఞాపకాలన్నీ వీళ్ల వల్లే మళ్ళీ నాకు రిపీట్ అవుతున్నాయి. ఓ అవునా మేడం, ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు బాగుంటాయండి. టీచర్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే ఈ పిల్లలు చాలా అల్లరి పిల్లలన్నమాట. వీళ్ళకి భవానీ టీచర్ అంటే ఏంటో చూపిస్తాను. ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి. భవానీ టీచర్ క్లాస్లోకి వెళ్తుంది. ఈవిడే మన కొత్త టీచర్లా ఉంది, చూడ్డానికి బాగుంది కదా. కానీ ఎందుకో నాకు ఈవిడని చూస్తుంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేలా అనిపిస్తుంది. ఏంటి క్లాస్లో గుసగుసలు? పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. నా పేరు భవానీ, మీ కొత్త క్లాస్ టీచర్ని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఈవిడేంటి ఇంత గట్టిగా అరుస్తుంది? మెంటల్ టీచర్లా ఉంది. అరుపు వింటేనే భయమేస్తుంది. ఇంతలో అక్కడికి ఒక ప్యూన్ సర్కులర్ పట్టుకుని వస్తాడు. భవానీ టీచర్ ఆ సర్కులర్ తీసుకుని, అందరూ ప్రశాంతంగా నేను చదివేది వినండి. రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్లో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, కొన్ని గేమ్స్ మరియు ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. వాటిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ మన పీటీ సార్కి ఇవ్వాలి. అందరూ ఆనందిస్తూ నేను డాన్స్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను ఖోఖోలో పార్టిసిపేట్ చేస్తాను, నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తాను అంటూ వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఎంత ఆనందపడుతున్నారు? వీళ్ళని ఎందులో కూడా పార్టిసిపేట్ చేయకుండా చూస్తాను. వీళ్ళల్లరికి నేను చెక్ పెడతాను. స్కూల్లో బెల్ రింగ్ అవ్వగానే వాళ్ల నేమ్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు. మరుసటి రోజు నుండి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. మరుసటి రోజు అందరూ స్కూల్కి రాగానే, మన ఫస్ట్ అవర్ అవ్వగానే మిస్ దగ్గర పర్మిషన్ అడగాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈసారి కాంపిటీషన్లో ప్రతి ప్రైజ్ మన క్లాస్కే రావాలి. అలాగే గాని మనకు కొత్త టీచర్ కదా, ఆవిడకి ఇవేవీ తెలీదు. పర్మిషన్ అడిగితే ఏమంటారోనని భయమేస్తుంది. ఎందుకే భయం? ఆవిడకి మన స్కూల్లో రిపబ్లిక్ డే ఎలా జరుగుతుందో తెలియదు కదా. పర్మిషన్ ఇవ్వక ఏం చేస్తుంది? ఒకవేళ ఇవ్వకపోతే మనం వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దాం. ఇంతలో స్కూల్ బెల్ కొట్టడంతో భవానీ మిస్ కర్ర పట్టుకుని క్లాస్లోకి వచ్చింది. టీచర్ ఈరోజు కర్ర పట్టుకుని క్లాస్కి వచ్చారు, ఇప్పుడు పర్మిషన్ ఎలా అడుగుతాం? అందరూ కామ్గా ఉంటారు. అందరూ నోరు విప్పడానికి కూడా భయపడుతుంటారు. భవానీ టీచర్ క్లాస్ చెప్పుకుంటూ వెళ్తారు. ఫస్ట్ అవర్ అయిన తర్వాత భయపడుతూ దినేష్ నిలబడి, టీచర్, మేము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు మన క్లాస్కి కప్ వస్తుంది కదా. రా దినేష్, ఇలా రా, నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పి కర్రతో దినేష్ వీపు విమానం మూత మోగిస్తుంది. బ్రేక్లో పిల్లలందరూ ప్రిన్సిపల్ గారి రూమ్కి చేరుకుంటారు. భవానీ మిస్ ప్రాక్టీస్కి పర్మిషన్ ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇస్తారు. ప్రిన్సిపల్ భవానీ మిస్ని పిలిచి, మేడం, ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో రిపబ్లిక్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. సో మీరు పిల్లలకి పర్మిషన్ ఇవ్వకపోతే ప్రాక్టీస్ ఎలా చేస్తారు? అది కాదు సార్, ఇంకో 2 monthsలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టీస్ అని వీళ్ళు క్లాస్ మానేసి వెళ్ళిపోతే ఎలాగా? ఇప్పటికే చాలా సిలబస్ ఉంది, ఇంకా అది కంప్లీట్ చేయాలి. మరియు వీళ్ళకి మాక్ టెస్ట్ కూడా పెట్టాలి కదా. మీరు చెప్పేది కరెక్టే మేడం, కానీ మన స్కూల్కి ఎవ్రీ ఇయర్ డిఓ గారు వస్తారు. ఆయనతోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేయిస్తుంటాం. పైగా వీళ్ళు 10th క్లాస్, వీళ్ళే పార్టిసిపేట్ చేయకపోతే అస్సలు బాగోదు. అందుకే మీరు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేదురు గాని అని చెప్పి ప్రిన్సిపల్ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. పిల్లలు మరియు భవానీ టీచర్ బయటకొచ్చేస్తారు. కానీ భవానీ మిస్కి చాలా కోపం వస్తుంది. ఏంటి, వీళ్ళకొక పూట పర్మిషన్ ఇవ్వకపోతే నాపైనే కంప్లైంట్ చేస్తారా? వీళ్ళకెంత ముద్దుగా చెప్తున్నా అర్థం కావట్లేదు. ప్రాక్టీసే కదా, ఎంత చేస్తారో చేయని, ఫంక్షన్లో వీళ్ళ పని చెప్తా. రిపబ్లిక్ డే రావడంతో పిల్లలందరూ చాలా సంతోషిస్తారు.
ఈసారి నా సింగింగ్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చూడు. చాలా బాగా ప్రాక్టీస్ చేశాను. మరియు నైట్ పసుపు వేసుకుని పాలు కూడా తాగాను, గొంతు పాడవకుండా. చలికాలం కదా, ఎక్కడ జలుబు చేస్తుందోనని భయంతో తాగాను. నిన్న నా క్లాసికల్ డ్రెస్కి జెరీ కొంచెం ఊడిపోయింది, చూసుకోలేదు. నైట్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ జెరీని బాగు చేయించి తీసుకొచ్చాను. చూడు చూడు, డివో సార్ వచ్చారు. ఫ్లాగ్ హోస్టింగ్ కి టైం అవుతుంది. నాకైతే ఢిల్లీలో ఫ్లాగ్ హోస్టింగ్ చూడాలని కోరికగా ఉందిరా. లైఫ్ లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చూడాలి. నీ కోరికలు తర్వాత చెప్దువు గాని ముందు డిఓ సార్ వచ్చేసారు, ఆయనకి వెల్కమ్ చెప్పాలి. డిఈఓ రాగానే అందరూ వెల్కమ్ చెప్తారు. తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. పిల్లల్ని ఉద్దేశించి స్పీచ్లు అన్నీ అయిపోయాక అందరు పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం రెడీ అవుతుంటారు. ఏంటి, మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ ని అస్సలు వదలట్లేదు? పైగా ఇది చాలా బరువుగా ఉంది. మీ హ్యాండ్ బ్యాగ్ కి ఇలా చెయ్యి ఎప్పుడు తగిలినా ఏదో గుచ్చుకుంటుంది, మేకులున్నట్టుగా. అవునండి, మీరు మేకులు తెచ్చిచ్చారు కదా, అవే బ్యాగ్లో వేసుకుని పట్టుకొచ్చాను. బాలేగా చెప్తారు. బ్యాగ్ ఇక్కడ అక్కడ పెడితే పిల్లలందరూ తిరుగుతున్నారు. ఎవరైనా ఇందులో చెయ్యి పట్టి ఏదో ఒక వస్తువు తీసిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడతామోనని వేసుకుని తిరుగుతున్నా. భవానీ అక్కడి నుండి వెళ్లి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి తయారవుతున్న పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళింది. క్లాసికల్ డాన్స్ చేయడానికి స్నేహ వచ్చే మార్గంలో కొన్ని ముళ్ళులతో కూడిన పదార్థాలు వేస్తుంది. అమ్మా, గట్టిగా గుచ్చుకున్నాయి, చాలా నొప్పి వేస్తుంది, నడవలేకపోతున్నాను. అందరూ స్నేహ దగ్గరికి వస్తే భవానీ టీచర్ పక్క నుండి వెళ్లి శ్రేయ వాటర్ బాటిల్లో ఏదో కెమికల్ కలిపేసింది. దానివల్ల తను మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంది. దినేష్ వేసుకునే షూలో ఆయిల్ వేస్తుంది. మరియు సురేష్ వేసుకోబోయే బట్టల్లో ఒక తేలుని బాక్స్లో తీసుకొచ్చి వదిలిపెడుతుంది. భవానీ టీచర్ ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరూ చూడరు. స్నేహ లేచి కూర్చున్న తర్వాత, స్నేహకి కొంత టైం ఇచ్చి ముందు సింగింగ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాం. శ్రేయ వెళ్లి తన వాటర్ బాటిల్లో ఉన్న కొంచెం వాటర్ తాగేసి వచ్చి పాడుదామనుకుంది. నా గొంతు రావట్లేదేంటి అని అక్కడే వామిటింగ్ చేసుకుంది శ్రేయ. పక్కనే రన్నింగ్ కోసం రెడీ అవుతున్న దినేష్ షూ వేసుకోగానే కాలు జారి కింద పడిపోయాడు. సురేష్ తన డాన్స్ కోసం బట్టలు వేసుకోగానే అందులో ఉన్న తేలు తనని కుట్టింది. సార్, నాకిక్కడ తేలు కుట్టింది. వాళ్ళని చూసి భవానీ తెగ ఆనందిస్తుంది. ఏంటి, ఒకేసారి 10th క్లాస్ పిల్లలందరికీ ఇలా జరుగుతుంది? డివో సార్ వస్తున్నారని సీసీటీవీ పెట్టాం కదా, ఒకసారి దాన్ని ఫుటేజ్ చూద్దాం. బహుశా వేరే పిల్లలెవరైనా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారేమో అని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో భవానీ చేసిన పనులన్నీ కనిపిస్తాయి. వెంటనే భవానీని ప్రిన్సిపల్ గారు పిలుస్తారు. ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టావు? నేనేం చెయ్యకపోయినా నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నన్నే కొంచెం బ్రతిమాలుంటే ఆ పర్మిషన్ ఏదో నేనే ఇచ్చేదాన్ని కదా. కానీ మీకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకే కోపంతో అలా చేశాను. మీకు నేను ముందే చెప్పాను, మన స్కూల్లో రిపబ్లిక్ డే అంటే చాలా గ్రాండ్గా చేస్తామని. మీకు కోపం వచ్చుంటే వాళ్లనే పిలిచి మాట్లాడాల్సింది కదా. ఇలా ప్రోగ్రామ్ని స్పాయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ జరగరానిది ఏదైనా పిల్లలకి జరిగుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు వెల్ క్వాలిఫైడ్ మరియు పిల్లలతో బాగా డిసిప్లైన్డ్గా ఉంటారని ఈ జాబ్ ఇచ్చాం. మీరు వాళ్ళు చేసే పనుల కన్నా దారుణమైన పనులు చేస్తుంటే ఎలా మేడం? మీరిప్పుడే రాజీనామా నాకు ఇవ్వండి. ప్రిన్సిపల్ కోప్పడడంతో భవానీ ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో కొంచెం కోలుకున్న స్నేహ అక్కడికొచ్చి, సార్, వద్దు సార్, మిస్ని మీరిలా స్కూల్లో నుండి తీసేయకండి. ఆవిడ చాలా బాగా క్లాస్లో చెప్తున్నారు. మేం కూడా ఆవిడతో సరిగ్గా కలవలేకపోయాం. నన్ను క్షమించండి సార్, ఈసారి నుండి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు.